నీకు తెలుసా నీ లైఫ్లో పెయిన్ ఉంది అంటే నువ్వు సక్సెస్ అవుతావని అర్థం. నీ లైఫ్లో ఫెయిల్యూర్ ఉంది అంటే నువ్వు ఏదో రోజు దాన్ని సక్సెస్ చేసుకుంటావని అర్థం. అంతేకాని నీ పెయిన్ నీ బాడీ మీద నీ బ్రెయిన్ మీద చూపిస్తూ ఉంటే నీ బ్రెయిన్ డ్యామేజ్ అయ్యి వీక్ అవకాశం ఉంది. సక్సెస్ని ఎలా ఎంజాయ్ చేస్తావో పెయిన్ని కూడా అలానే కంట్రోల్ చేయగలగాలి. సక్సెస్ని ఎలా క్రియేట్ చేసుకుంటావో నీ పెయిన్ని నీ ఫెయిల్యూర్ని కూడా నువ్వు అలా కంట్రోల్ చేయగలగాలి. పెయిన్ ఉందంటే సక్సెస్ఫుల్గా మారచ్చు. జిమ్కి వెళ్ళిన ప్రతి వ్యక్తి కూడా మొదట్లోనే సక్సెస్ఫుల్ అవ్వడు. కొద్ది రోజుల తర్వాత ప్రాక్టీస్ చేసి ఆ ఉన్నటువంటి ఈక్వెంట్ మొత్తం వాడి తనకన్నా ఎక్కువ బరువులను వాడి తర్వాత బాడీని బిల్డ్ చేసుకుంటాడు. పెయిన్ ఉందని వదిలేసింటే అక్కడికి ఆయన బాడీ బిల్డ్ అయ్యేది కాదు. సో ఈ లైఫ్లో ప్రతి లెసన్ కూడా నేర్చుకోవాలి. బ్రెయిన్ అనేది నీ బాడీని నీ మైండ్ని కంట్రోల్ చేయాలని చూస్తుంది. ఆ కంట్రోల్లో నువ్వు ఉంటావా లేదా పెయిన్ని తట్టుకొని ఫెయిల్యూర్ని తట్టుకొని నీకు లైఫ్లో ముందుకెళ్తావా అనేది నీ సక్సెస్ మీద డిపెండ్ అయి ఉంటుంది. కాబట్టి పెయిన్ని కంట్రోల్ చేయాలి. ఎప్పుడైతే పెయిన్ కంట్రోల్ చేస్తావో బాధను కంట్రోల్ చేస్తావో నీ బ్రెయిన్ స్ట్రాంగ్ అవుతుంది. అది రెసిలియన్స్గా మారుతుంది. ఎప్పుడైతే రెసిలియన్స్గా మార్చుకునిందో నువ్వు అనుకున్న పని ఏదైనా సక్సెస్ అవకాశం ఉంది. లైఫ్లో సక్సెస్ అయ్యే ప్రతి పర్సన్ కూడా ఏదో విధంగా పెయిన్ భరించే ఉంటాడు. అది జాబ్లో అయినా రిలేషన్షిప్లో అయినా లేదా బిజినెస్లో అయినా లేదా ఎటువంటి పరిస్థితుల్లో అయినా పెయిన్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. పెయిన్ కంట్రోల్ చేస్తావా లేక అక్కడే ఉండి అలా ఉండాలనుకుంటావా ఆలోచించుకో.